హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, అలాగే రేషన్ కార్డులు, అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డును కూడా ఈ నెల చివరాఖరు లోపల పూర్తి స్థాయిలో పంపిణీ చేయబోతున్నట్లు ఎవరైతే రైతు భరోసా కోసం ఇంకా ఎవరైతే 4 ఎకరాలు, 5 ఎకరాల కోసం ఎదురు చూస్తున్న రైతులున్నారో వీరితో పాటు మొదటి 3 విడతల పేమెంట్ అనేది ఎవరికైతే రాలేదో వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది రేపటి నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు అతి తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే అది కూడా 100 నుంచి 200 రూపాయల లోపల చేయాలి అనుకున్నట్లయితే ఆన్‌లైన్‌లో నేను మీకు కొన్ని లింకులు అయితే ఇస్తాను. ఈ యొక్క లింక్‌లో మీరు క్లిక్ అనేది చేసిన వెంటనే మీకు 100 నుంచి 200 రూపాయల లోపల మీకు తక్కువ ధరకి ఈ యొక్క ప్రొడక్ట్‌లు మీకైతే రావడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్‌లకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు లింక్ అనేది ఫాలో అనేది అయినట్లయితే లింక్ అనేది అంటే ఈ యొక్క తక్కువ ధరకే ఆన్‌లైన్‌లో షాపింగ్ అనేది వచ్చిన వెంటనే నేను మీకైతే షేర్ చేస్తాను. షేర్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది 2 నుంచి 3 రోజుల లోపల మీకు డెలివరీ అనేది మీకైతే అయిపోతుంది. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ వివి ఆఫర్స్ అనే ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ముందుగా రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీని ఉగాది నుంచి ప్రారంభించబోతున్నట్లు అంటే ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ ను 2 విడతలుగా చేయబోతున్నట్లు, ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ కి సంబంధించి ప్రభుత్వం ప్లాన్ అనేది చేస్తున్నట్లు, మీ సేవ ద్వారా వచ్చిన పూర్తి స్థాయిలోని అప్లికేషన్ల మొత్తాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు అర్హత అనేది ఉందా లేదా అనేది ఇంటికి వెళ్లి సంబంధిత అధికారులు పరిశీలించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఇచ్చున్నారో ఆ యొక్క అడ్రస్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులతో పాటు కారు, బైకు, విద్యుత్ బిల్లు అనేది ఎంత వస్తుందనే విషయాలను తప్పనిసరిగా వారైతే నమోదైతే చేయడం జరుగుతుంది. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ నంబర్లు, అలాగే వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు అనేది పరిశీలించి వారికి సంబంధించిన నెలవారీ ఆదాయం అనేది ఎంత వస్తుంది, వారికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని పరిశీలించిన తర్వాత వారికి సంబంధించిన దరఖాస్తు అనేది కరెక్ట్ గా ఉందా లేదా, వారికి రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక అంటే సంబంధిత అధికారులు ఒక నిర్ణయానికి వచ్చి అధికారులకైతే పంపించడం జరుగుతుంది. అందులో మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లు గుర్తించినట్లయితే మీకు ఉగాది నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మీకైతే జారీ చేస్తారు. గత 10 సంవత్సరాలుగా గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 89,90,000 మందికి సంబంధించిన కార్డుల ద్వారా 2.81 కోట్ల మందికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది అంటే రేషన్ షాపులో లబ్ధిదారులు రేషన్ సరుకులు పొందుతున్నట్లు, అయితే ప్రస్తుతం ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా భారీ మొత్తంలో దరఖాస్తులు అనేది వచ్చాయి కాబట్టి వీటన్నిటిలో ముఖ్యంగా మీ సేవ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వచ్చినట్లు, ఈ యొక్క అప్లికేషన్ మొత్తానికి సంబంధించి ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మనకు తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించి ఇతర కుటుంబ సభ్యుల యాడింగ్ సంబంధించి 20 లక్షలకు పైగా దరఖాస్తులు అనేది వచ్చాయని, వీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి అనేది చేసి ఈ నెల చివరాకు లోపల లబ్ధిదారులందరికీ సంబంధించిన రేషన్ కార్డులు జారీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలైతే చేపడుతుంది. ఈ రేషన్ కార్డులు వచ్చిన వెంటనే లబ్ధిదారులందరికీ సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఉచిత విద్యుత్తుకు సంబంధించి, అలాగే ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి అన్ని విధాలుగా వారికి ఈ యొక్క పథకాలు అనేది ఉపయోగపడతాయని, ముందుగా రేషన్ కార్డులు ఈ నెల చివరాఖరు లోపల పూర్తి స్థాయిలో వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులు మీ యొక్క ఇళ్ల వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేసే సమయంలో మీకు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే మీరైతే తెలియజేయండి. ఒకవేళ మీ పేరు మీద కారు అనేది లేకపోయినా ప్రస్తుతం మీరు వేరొకరి కారు కనుక వాడుతున్నట్లయితే మీకు కారు అనేది లేదని, వేరొకరికి సంబంధించిన కారు అనేది మేము రెంట్‌కి గాని లేదా ఇతర పద్ధతిలో తీసుకొని వచ్చి వాడుకుంటున్నామని అధికారులకు అయితే తెలియజేయండి. కారు గనుక ఉన్నట్లయితే వీలైనంత వరకు మీకు ఈ యొక్క రేషన్ కార్డు మీకైతే రాకపోవచ్చు. కారు ఎవరికైతే లేదో వారందరికీ సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది 100% మీకైతే రావడం జరుగుతుంది. ఇది రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఉగాది నుంచి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. ఇకపోతే రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 3వ విడత సాయాన్ని రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. అంటే మనకు 4వ విడత రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మనకు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన పథకంతో పాటు ఇప్పటి వరకు మనకు టోటల్ గా 4 విడతల పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా ఈ వారంలోనే 4 ఎకరాలు కలిగిన రైతులందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఇకపోతే 5 ఎకరాలు కలిగిన రైతులకు సంబంధించి మార్చి నెల చివరాఖరు లోపల అంటే వీలైనంత వరకు ఈ నెల చివరాఖరు లోపల పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1.51 కోట్ల మందికి సంబంధించిన ఎకరాలు అనేది అందులో ఆన్లైన్ లో ఉన్నాయని, ఇందులో 3 లక్షల ఎకరాలు మాత్రమే ఈ యొక్క వ్యవసాయానికి అనుగుణంగా లేవని, మిగిలిన ఎకరాల మొత్తానికి ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. మనకు తెలంగాణ వ్యాప్తంగా గనుక చూసుకున్నట్లయితే
మొదటి విడతలో 17 లక్షల మంది రైతులకు, అలాగే రెండో విడతలో 13,23,000 మందికి సంబంధించి, మూడో విడతలో 10 లక్షల మంది రైతులు, ఇకపోతే నాలుగో విడత మనకు ఈ వారంలో ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి 9,12,000 మందికి సంబంధించిన రైతులు ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇందుకోసం 1000 కోట్ల పైగా అవసరం అనేది అవుతుందని ఈ వారంలోనే రైతులందరికీ సంబంధించి నాలుగో విడత సాయాన్ని రైతులకైతే అందజేయబోతున్నారు. అయితే మనకు తాజాగా వచ్చిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు మొదటి 2 విడతలు అంటే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదు అటువంటి వారందరూ కూడా సంబంధిత అధికారులకు వెంటనే రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ మొత్తానికి సంబంధించి అంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ నెల చివరాఖరు లోపల పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ నెలాఖరు లోపల ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు మొదటి 3 విడతల పేమెంట్ మీకు అనేది రాకపోయినా లేదా మీకు రావాల్సిన పేమెంట్ లో కొంతమేర ఆగిపోయి కొంతమేర మాత్రమే పేమెంట్ గనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా అధికారులకు గనుక తెలియజేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు అనేది సేకరించి మీకు పేమెంట్ గనుక రావాల్సి వచ్చినట్లయితే పేమెంట్ అయితే వేస్తారు. మరికొంతమందికి రైతులకు పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అయితే జమ కాలేదు. మనకు తెలంగాణ ప్రభుత్వం ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తుంది కాబట్టి అంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు మాత్రమే పేమెంట్ అనేది పడుతుంది కాబట్టి మీ ఆధార్ కార్డుకి ఎన్ని బ్యాంకులు లింక్ అనేది అయి ఉన్నాయో అన్ని రకాల బ్యాంకులు మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏదో ఒక బ్యాంకులో ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది అయితే పడి ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటి వరకు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందంటే మీరు వాడుతున్న 2, 3 బ్యాంక్ అకౌంట్‌లో ఏది మీకు దగ్గరగా ఉండి ఎక్కువగా ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది మీరు చేస్తూ ఉంటారో ఆ బ్యాంకుకి వెళ్లి ఆధార్ నంబర్ అనేది ఇచ్చి నా యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్‌పిసిఐ చేయమని గనుక అడిగినట్లయితే మీరు ఆధార్ నంబర్ అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి ఎన్‌పిసిఐ అయితే చేయడం జరుగుతుంది. ఇలా చేసిన వెంటనే మనకు ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు పేమెంట్ అనేది వేస్తారో అంటే డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేస్తారో ఆటోమేటిక్‌గా మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కు పేమెంట్ అయితే పడిపోతుంది. ఇది తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి. ఇంకా ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వారు మాత్రమే మీరు ఎన్‌పిసి అయితే చేసుకోండి. ఇప్పటికే మీకు పేమెంట్ గనుక పడినట్లయితే మీరు ఎటువంటి మార్పులు, చేర్పులు అయితే మీరైతే చేసుకోవద్దు. ఈ వారంలోనే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నాలుగో విడత పేమెంట్ అయితే విడిపోతున్నారు. అంటే 4 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఈ నెల చివరాఖరు లోపల అంటే వీలైనంత వరకు ఈ నెల 31వ తేదీన రైతు భరోసా పథకానికి సంబంధించి ఉగాది కానుక కింద రైతు భరోసాకు సంబంధించిన చివరి పేమెంట్ పూర్తి స్థాయిలో విడుదల అనేది చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వరకు లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లోకి అయితే రావడం జరిగింది. ఆన్లైన్ లో వారికి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం వారికి L1, L2, L3 అనేది వారికి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీరికి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేయాలా, మొదటి విడతలో ఇవ్వాలా, రెండో విడతలో ఇవ్వాలా, మూడో విడతలో ఇవ్వాలా అనే దానికి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారుల ఎంపిక అనేది సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అనేది చేయాలని రెవెన్యూ అలాగే హౌసింగ్ అధికారులు దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తప్పనిసరిగా లబ్ధిదారులు ఎంతమంది అనేది ఉన్నారో వారందరికీ సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ చేసే విధంగా వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది వారికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక అనేది పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. మనకు మొదటి విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పటికే ఇళ్ళకి సంబంధించిన మంజూరు పత్రాలు కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరికైనా సరే మంజూరు పత్రాలు అనేది జారీ చేయకపోయినట్లయితే వెంటనే అనేది జారీ చేసి వారికి వెంటనే ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పించాలని అధికారులు అయితే తెలియజేశారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన వెంటనే వారికి సంబంధించిన బేస్మెంట్ లెవెల్ పూర్తయినది అయిన వెంటనే ఈ నెల చివరాఖరు లోపల కానీ లేదా ఈ నెల 15వ తేదీ లోపల ఖచ్చితంగా మొదటి విడత పేమెంట్ లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఈ నెల 15వ తేదీ లోపల ఎవరైతే మనకు ఏదైతే 71,000 మందికి సంబంధించిన మొదటి లిస్ట్ లో ఈ యొక్క మంజూరు పత్రాలు అనేది జారీ చేశారో వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 15వ తేదీన అయితే విడుదల చేస్తారు. అది కూడా ఎవరైతే బేస్మెంట్ లెవెల్ లో ఇల్లు అనేది పూర్తి చేసుకొని వారికి సంబంధించిన ఫోటోలు అనేది అధికారులు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసి ఉంటే మాత్రమే మీరు ఇంకా బేస్మెంట్ లెవెల్ అనేది పూర్తి అనేది చేసుకోకుండా మీ యొక్క ఫోటోలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది కాకపోయినట్లయితే మాత్రం మీకు పేమెంట్ అనేది మనకు వచ్చే వారానికి అయితే పోస్ట్ పోన్ జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు బేస్మెంట్ లెవెల్ లో ఇల్లు అనేది పూర్తి చేసుకుంటారో మీకు సంబంధించిన అధికారులకు తెలియజేసిన వెంటనే వారు వచ్చి మిమ్మల్ని అక్కడ నిల్చోపెట్టి అలాగే సంబంధిత అధికారులు మీ పక్కన నిల్చొని ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అయితే చేస్తారు. ఇలా అప్లోడ్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి వారం రోజుల లోపల క్లియరెన్స్ అనేది వచ్చి మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ 4 విడతలో మీ యొక్క ఇంటికి సంబంధించి గోడలు పెట్టుకున్న తర్వాత స్లాబ్ అనేది వేసిన తర్వాత ఇల్లు పూర్తి అనేది అయిన తర్వాత ఈ విధంగా ఫోటోలు అనేది ఎప్పుడైతే పెడతారో వెంటనే మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. మనకు ప్రస్తుతం ఈ యొక్క పథకం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి వీలైనంత వరకు మీరు మొదటే పేమెంట్ అనేది రావాలంటే మాత్రం అంటే అతి ఫాస్ట్ గా పేమెంట్ అనేది రావాలంటే మాత్రం మీరు ఫాస్ట్ గా ఇల్లు అనేది కట్టుకున్నట్లయితే మీకు ఫాస్ట్ గానే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి.
ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో ఆ యొక్క చేనేత కార్మికులకు సంబంధించి కూడా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా నేతన్నలు ఎవరైతే ఉన్నారో అంటే అటువంటి వారందరికీ సంబంధించి 33 కోట్ల రూపాయలను నేరుగా రుణమాఫీ అనేది చేయబోతున్నట్లు, ప్రతి నేతన్నకు ₹1,00,000 మేర రుణమాఫీ అనేది చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లిస్ట్ ను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు బ్యాంకర్ల నుంచి ఎవరైతే నేతన్నలో వారికి సంబంధించిన అవసరాల కోసం ₹1,00,000 లోపల రుణాలనేది తీసుకున్నా లేదా ₹1,00,000 కన్నా ఎక్కువ రుణాలనేది తీసుకున్నా కూడా ₹1,00,000 వరకు వారికి సంబంధించిన రుణమాఫీ అనేది చేసే అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఇది నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం